భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, అపరశివావతారులు, మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా. చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం. చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆకాశ స్వరూపము అని పిలుస్తాం. మనకి 8 మూర్తులున్నాయి. పరమశివుని యొక్క సాకార రూపములను 8గా చెప్తారు తత్వతః. అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు. అభిషేకం చెయ్యడం గొప్ప కాదు, అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో, ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి. అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు. సాకారంగా వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాం ఇత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం, కొట్టడం కూడా మహాపాపమే. అందుకే మృత్తికాహరణే పాపం అని మృత్తికా సూక్తంలో, పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు.
కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం. నీరంతా కూడా శివస్వరూపమే. నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే నిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగ పురాణంలో వ్యాస భగవానుడు. భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు, ధర్మము లేదు, రెండూ లేవు. నీరు లేకపోతే ఇహము ఉండదు, పరము ఉండదు. నీరు లేదు, స్నానం లేదు. పోలి విభూతి స్నానం చేశావు, సంధ్యావందనం చేయాలి, ఆచమనం దేంతో చేస్తావు? అర్ఘ్యప్రదానం చెయ్యాలి, దేంతో చేస్తావు? నీరు లేకపోతే ధర్మం ఉండదు, నీరు లేకపోతే బ్రతికుండదు, నీరు లేకపోతే బ్రతకడు. వేదంలో ఒక మాట ఉంది, పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే. నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు. అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు, కసిని మంచి నీళ్లు పడతారు, అంతేగాని అన్నం పెట్టరు. ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు, ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ యథాస్థానములకు నిలబడతాయి. నీటికి అంత శక్తి ఉంది. నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని. ఏ పదార్థాన్నైనా సరే, పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏమో అంతకు ముందు ఆ పువ్వు కోసినప్పుడు ఏ గొంగడి పిరుగో పాకుతుంటే ఎవరో దాన్ని ఇలా దులిప పువ్వు తెచ్చి ఉండవచ్చు. kasi నీళ్లు చల్లుతాం, అమంత్రకం, దానికి ఏం మంత్రం ఉండదు. నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు, అమృతో ఉపస్తరణమసి, అవి అమృత సమానములవుతాయి. ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి. అందుకే పూజయందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటిని చల్లడం. ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కావు. నీటికి అంత శక్తి ఉంది. ఈ నీరంతా కూడా శివస్వరూపం. అట్లా నీరంతా శివస్వరూపం అయితే దానికి పూజ చెయ్యాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం, అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి. అరుణాచలంలో అగ్నిలింగం. సరే, అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది. అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది. అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం. ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువుకి ఒక లక్షణం ఉంటుంది. వాయువే సుఖము. సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు. వాయువు లేదనుకోండి దుఃఖమే. అసలు వాయువు లేకపోతే ఇక మిగిలినవి ఏవి ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉండడు. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణ ఉత్తరకాండలో ఒక మాట అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్, వాయునాసం పరిత్యక్తం న సుఖం విద్దతి జగత్ అంటారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. వాయువు లోపలికెళ్ళి పైకొస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు. అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి, ఊపిరి సరిగ్గా అందట్లేదు అనుకోండి, ఆయాసం వస్తోంది అనుకోండి, ఎగూపిరి, వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత బంధుగణం ఉండనివ్వండి, ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి, ఎంత చదువుకున్నవాడవనివ్వండి, ఏమిటి సంతోషం ఉంటుంది? ఎగూపిరి వచ్చి చెమటలు పడుతున్న వాడికి దిగూపిరి వచ్చింది, ఏమి సంతోషం ఉంటుంది? గాలి లేదు, ఏమి సుఖంగా ఉంటుంది? ఎన్నిటి మధ్య కూర్చున్నా గాలి ఆటలేదనుకోండి, ఏమిటి సంతోషంగా ఉంటుంది? వీడు ఇంకో అరగంట చెప్తాడని కదా నాకు 2 పెట్టారు. గాలి తగిలితే సుఖంగా ఉంటుంది. వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్. అసలు వాయువే సమస్త జగత్. వాయువు ఆగిపోయింది అనుకోండి, ఇక లోకం ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనం ఉండడం ప్రధానం కాదు, ధర్మం ఉండడం ప్రధానం. ధర్మము లేకుండా మనం ఉన్నా కూడా అది శవస్వరూపమే, అది అశౌచంతో ఉన్నట్లు, దానికి ఏం ఉపయోగం ఉండదు. ధార్మికంగా ఉండడం, ధార్మికంగా లేకుండా ఉండడం, ఉండి లేకుండడం. చెయ్యవలసిన సంధ్యావందనం చెయ్యలేదనుకోండి, వాడు ఉన్నాడు కానీ వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. సంధ్యావందనం చేసి ఉన్నాడు, శౌచంతో ఉన్నాడు, ఇప్పుడు వాడు ఉన్నవాడితో సమానం. వాడు ఏదైనా చేయడానికి పనికొస్తాడు. ఇప్పుడు వాడు సంధ్యావందనం చేయలేదు, వాడు ఎదుగో పనికిరాడు. అందుకే సంధ్యావందనం చేయాలంటే ఏం ఉండాలి? చెయ్యి కదలాలి. ఆచమనం చేయాలంటే వేళ్లు ముడవాలి, అర్ఘ్యం ఇవ్వాలి, చేతులు నడవాలి. నడవాలంటే ఎందుకు నడుస్తాయి?
లోపల వాయువు తిరగాలి, ఊపిరి పీల్చడం కాదు. పీల్చిన తరువాత 10 విడిపోతుంది వాయువు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 రూపాల్లో విడిపోతుంది. విడిపోయి శరీర నిర్వహణ చేస్తాడు. చేసినప్పుడు లోపల తిరుగుతుంది వాయువు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట అంటారు, వాయువు గురించి మాట్లాడుతూ అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు. వాయువుని ఎలా ఉంటాడో చూపించండి అన్నారు అనుకోండి, ఉండదు. అందుకే కన్నడ దేశంలో ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. వాయువు అన్నారు ముఖ్య ప్రాణుడు అంటారు. వాయువుకి రూపంతో చూపించండి అంటే చూపించడం కుదరదు. కానీ ఆయనకు ఒక శరీరం లేకపోయినా అన్ని శరీరాల్లోకి ఆయన వెడతాడు, వెళ్ళి పరిపాలన చేస్తాడు. ఆయన లోపలికి వెళ్ళి పైకి వస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారు అనుకోండి, మాట్లాడలేరు. ఎందుకంటే అసలు ధారకము పోషకము వాయువు. అది లోపలికి ఎడితే నిలబడుతుంది, శరీరం పనికొస్తుంది. అది లోపలికి ఎడలేదనుకోండి పనికిరాదు. ఇక అది లోపలికి వెడుతున్నప్పుడు ఏ ప్రతిబంధకాన్ని అది అంగీకరించదు. తీస్తూ మాట్లాడండి కోటేశ్వరరావు అన్నారనుకోండి, నేను కాదు ఎవరూ మాట్లాడలేరు. తీస్తే మాట్లాడగలను, తీసిన వాయువుని వాక్కుగా మార్చగలను. అంటే నాలో ఉన్న భావములు వాక్కులుగా మారాలంటే లోపల వాయువు కుంభనం అవ్వాలి. అది మళ్ళీ వ్యయమైతే వాక్కు అవుతుంది. అంటే ఒకరి వలన ఒకరికి ప్రబోధం జరగాలి అంటే అసలు ఏది ఉండాలి? వాయువు ఉండాలి. పైగా కాష్టభూత అనిజజ్ఞిరే అంటారు. లోపల వాయువు తిరగడం ఆగిపోయింది అనుకోండి, శరీరము కర్రైపోతుంది. అందుకే ఊపిరి ఆగిపోగానే శవం దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తితే చెయ్యి మామూలుగా ఇలా లేస్తుంది, కాలెత్తితే కాలు ముడుచుకుంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ శరీరంలో తిరుగుతున్నటువంటి వాయువు ఆగిపోతుంది. నేను ఒకప్పుడు తెల్లవారుజామున 2 గంటలకి ఒక మహాతల్లి నిర్గమించింది. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నానప్పుడు. మళ్ళీ ఒక 45 నిమిషాలు అయిన తర్వాత బ్రేవ్ అని శబ్దం వచ్చింది నోట్లోంచి. అందరూ హడిలిపోయి ఉలిక్కి పడ్డారు. అయ్య బాబాయ్ ఇదేమిటి, త్రేణుస్తున్నారు, బతికే ఉన్నారులా ఉన్నారు. కాదు, లోపల ఎక్కడో ఉండిపోయినటువంటి వాయువు వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా అంతా బయటికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న వాయువు అంతా కూడా బయటికి వెళ్ళిపోతే కాష్టభూత అనిజజ్ఞిరే, ఆ వాయువు వెళ్ళిపోతే కర్రైపోతుంది శరీరం. కర్రైపోయింది అనుకోండి, అది దహింపబడడానికి తప్ప ఇక దేనికి యోగ్యము కాదు. అప్పుడు ఇక దాన్ని కాల్చేయాలంటే అగ్ని సంస్కారం చేసేస్తారంటే, ఇన్నాళ్ళు అగ్నికార్యం చేశాడు, ఆ చేత్తో తిరిగింది కాబట్టి ఇప్పుడు ఆ చెయ్యి తిరగదిక. తిరగని చేతులు కాబట్టి ఇక అది ఉండి ప్రయోజనం లేదు. దాన్నే హవిస్సుగా కొడుకు అగ్నిహోత్రంలో వేసేస్తాడు. అగ్నిహోత్రుడా మా తండ్రి గారి శరీరాన్ని హవిస్సుగా తీసుకెళ్ళిపోమంటాడు. అంటే అసలు సమస్తమునకు కారణమేది? వాయువే. ఆ వాయువు అందనటువంటి వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్నవాడికి వెంటిలేటర్ పెడితే కొనుక్కు తెచ్చుకున్నటువంటి జీవితం అంటారు. బారోడ్ లైఫ్ మీద ఉన్నారండి ఆయన అంటారు. అంటే ఆయన ఉన్నవాడు కాదు, తెచ్చి ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి ఉంది అని అనిపిస్తున్నారు. అది తీసేస్తే వెళ్ళిపోయాడు. కాబట్టి వాయువే సమస్తము. అటువంటి వాయువు పరమశివుడు. ఆయన్ని ఒక రూపంతో చూడాలి ఆ వాయువునంతటిని అని మనం అనుకున్నాం అనుకోండి, అదే శ్రీకాళహస్తిలో వాయులింగమై ఉంటుంది. అందుకే గుడి తలుపులన్నీ వేసేసినా కూడా ఎదురుగుండా ఉండేటటువంటి వేలాడుతున్న ప్రమిదలోని ఒక్క దీపం మాత్రం ఎప్పుడూ ఇలా కదులుతుంది, కదలకుండా మాత్రం అది ఉండదు. అది వాయులింగం. కాబట్టి ఆ కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఆ తర్వాత శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం. సూర్యుడు శివస్వరూపం. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, శివుడు ఎవరు అంటే సూర్యుడే. సూర్యుడే శివుడు. అందుకే మంగళప్రదుడు. ఆయన వచ్చాడంటే కాంతి వస్తుంది. ఆయన వచ్చాడంటే మనలో ఉండేటటువంటి ఇడ పింగళ అని నాడులు ఉంటాయి, సుషుమ్న అని. సుషుమ్న నాడి తెల్లవారుజామున ప్రేరకత్వాన్ని పొందుతుంది సూర్యకిరణం పడినప్పుడు. దానికి అదొక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. అందుకే ద్వాదశాదిత్యులయ్యారు. 12 నెలలకి 12 పేర్లతో అధిదేవత అయి ఉంటాడు. ఆ కిరణం వచ్చి పడిందనుకోండి, శరీరంలో ఉన్నటువంటి ఆ మత్తు, ఆ లోపల ఉన్నటువంటి తమోగుణం ఒక్కసారి విరిగిపోతే తుమ్ము వస్తుంది. తుమ్ము రూపంలో శరీరాన్ని పట్టుకున్న జడత్వం వదులుతుంది. అలా వదలగొట్టగలిగినది ఏదంటే సూర్యకిరణం. అందుకే తెల్లవారుజామున చూడండి, సూర్యుని వంకి ఇలా చూస్తే తుమ్ము వస్తుంది. సుషుమ్నా నాడిని ప్రేరేపిస్తాడు ఆయన.
శివస్వరూపంగా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే కోణార్కలో ఆ సూర్యుణ్ణి కన్నెత్తి చూడలేం, దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేం, ఓ పువ్వు ఆయనకి వెయ్యలేం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. సూర్య భగవానుడికి హారతిస్తే ఆ హారతి తేజస్సు ఏం కనపడుతుంది? ఈ వెలుగులో ఆయన్ని చూడాలంటే ఆయన వెలుగు కొంత తగ్గితే బాగా కనపడతాడు. అంతేగాని చిన్న హారతిలో ఆయన్ని చూస్తే ఏం కనపడుతుంది? కానీ చూడాలని తాపత్రయం ఉంటే ఆ సూర్యుడే శివలింగ స్వరూపమై కోణార్కలో ఉంటాడు. చంద్రుడు ఓషధులను ప్రేరేపిస్తాడు. ఓషధి అంటే శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించేది అని మీరు అనుకోకూడదు. వేదంలో ఓషధి అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే, భూమిలో దున్నినప్పుడల్లా విత్తనం పెడితే మళ్ళీ ఒక విత్తనం పెడితే దోసిడు విత్తనాల్ని ఇచ్చి కడుపు నింపుకోవడానికి మళ్ళీ భూమిలో వేయడానికి పనికొచ్చేటటువంటి రూపం ఏదుందో దాన్ని ఓషధులని పిలుస్తారు. బియ్యం, గోధుమలు ఇలాంటివన్నీ ఓషధులు. ఈ ఓషధులన్నీ ఎందుకు పెరుగుతాయంటే చంద్రకిరణముల యొక్క శక్తి నదులలోకి వెడుతుంది. ఆ నదులలో ఉండేటటువంటి నీరు భూమి మీదకి వస్తుంది. భూమి ఈ నీటిలో ఉండేటటువంటి శక్తిని పీల్చుకుని పంటల్ని పండించి ఓషధుల్నిచ్చి మన అందరి శరీరాలు ఆరోగ్యంతో, శక్తితో, తేజస్సుతో ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే రోహిణీ శక్తి అని పిలుస్తూ ఉంటారు. శరీరంలోకి తేజస్సును నింపుతుంది రోహిణి. అందుకే రామాయణంలో ఒక మాట అంటూ ఉంటారు, ఏదో చంద్రుని యొక్క స్వక్షేత్రమైనటువంటి రోహిణిని దుర్బుద్ధితో చూసినట్లు అంటూ ఉంటారు. అంటే ఈ శరీరంలోకి తేజస్సు అంతటినీ ఎవరు నింపుతారు అంటే ఆ ఓషధులను మనం తిన్నప్పుడు, ఏదో అన్నం తిన్నాననుకోండి, అన్నంలో ఉండేటటువంటి సారం అంతా కూడా శరీరమునందు తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సుని సక్రమంగా వినియోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా అన్నదానికి కారణం ఎవరవుతారంటే బుద్ధి అవుతుంది. బుద్ధి కారణం. బుద్ధి సక్రమంగా లేదనుకోండి, శరీరంలో ఎంత తేజస్సున్నా క్షయం అవడానికి పనికొస్తుంది. ఆ తేజస్సుతోటే వాడు చెయ్యకూడని పనులు చేసి కారాగారంలో ఉంటాడు. చెయ్యకూడని పనులు చేసి తిరియక్కై కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. చెయ్యకూడని పనులు చేసి ఎన్నో లక్షల మందిని బాధపడతాడు. ఆ తేజస్సుతోటే చెయ్యవలసిన పని చేసి తాను తరిస్తాడు, లోకాన్ని తరింపచేస్తాడు. ఆ తేజస్సుతోటే ఒక మంచి మాట మాట్లాడి దుఃఖంలో ఉన్నవాడికి శాంతి కలిగేటట్టు చేస్తాడు. నీకు పరమేశ్వరుడిచ్చినటువంటి ఓషధుల యొక్క శక్తిని మంచికి ఉపయోగించాలా, చెడుకి ఉపయోగించాలా, మంచికి ఉపయోగించి బాగుపడాలా, చెడుకు ఉపయోగించి పాడైపోవాలా అంటే ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ప్రచోదనము మళ్ళీ దేని వల్ల జరుగుతుంది అంటే ఈశ్వరుడి యొక్క కృప వలన మంచి వైపుకి తిరుగుతుంది. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. ఈ బుద్ధిని ప్రేరేపించే వాళ్ళు ఎవరంటే దేవతలు, పరమశివుడు. ఆయన ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే పుణ్యశీలి అవుతాడు. మంచి కార్యాలు, వేదం చెప్పినటువంటి పనులు చేస్తాడు. అటువంటి ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు. కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం. ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, శూన్యం ఉందండి అనకూడదు. శూన్యము అన్న మాట మనకి లేదు శాస్త్రంలో. ఆ శూన్యము అన్న మాట బౌద్ధులు వాడినందుకే శంకర భగవత్పాదులు వాదిస్తే శూన్యం అన్న మాటకి జవాబు చెప్పలేక బౌద్ధమతం భారతదేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది. శంకరాచార్యుల వారు తరిమారు అన్న మాట పరమ అబద్ధం. శంకరులు ఎవరినీ తరిమి కొట్టలేదు. శంకరులు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక వెళ్ళిపోయింది బౌద్ధం ఈ దేశం నుంచి. శూన్య సిద్ధాంతం బౌద్ధులదు కాదు. అంతటా పరివ్యాప్తమైన ఆకాశము పరబ్రహ్మము అన్న సిద్ధాంతము సనాతన ధర్మముది. కాష్ అంటే ప్రకాశించడం, అంటే అంతటా, అంటే మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యత్వరస్య పరమహేశ్వరః అంటాం. ఆ ఆకారం విష్ణువాచకం. అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం. నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది. అంటే ఆకాశం ముక్కయిందా కుండలో?
అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు మఠాకాశం గదికున్న గోడలు తీసేశాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒక చోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా? చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం. 3 ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తరువాత ధ్యానం చెయ్యగా ధ్యానం చేసి పట్టుకుందాం అనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపు అంచు చేరుకునే లోపల, అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయి. అలా ధ్యానమునందు 3 ఉంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది, ధ్యానము చేస్తున్నటువంటి వాడు, ధ్యానము 3. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. అప్పుడు ఒక్కటే ఉంటుంది, అది అద్వితీయం, రెండవది లేదు. అద్వైతం అనుభూతి. ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం. అప్పుడు ఇక రెండో వస్తువు లేదు. అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది. అది ఆకాశము అనుభవములోకి వస్తుంది. అది అద్వైతముగా అంతటా నిండిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాట చేత చెప్పగలను అంతటా ఉన్నాడు అని. కానీ అంతటా ఉన్నవాడిగా నేను చూడగలనా? నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, పాలలో ఉన్నది. ఏది చూపించు? కనబడదు. కానీ ఆ పాలనే కాచి తోడు పెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి, పెరుగైన తర్వాత కవ్వందింపి తాడు కట్టి చిలికి, ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది? పాలలోంచే వచ్చింది. పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా? కనపడదు. ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా? కలవదు. అలా విశ్వమునందు విశ్వనాథుడున్నాడు. విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు. విశ్వనాథుడే, కానీ విశ్వముగా కనపడడం మాయ. అందుకే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 1000 నామాలు లేవు, ఒక నామమే విశ్వం. అదొకటే నామం. మిగిలిన 999 నామాలు కావు. విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు యథార్థానికి. అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అన్నాడు. విష్ణువే విశ్వము, విశ్వమే విష్ణువు. పేరు ఏదవనివ్వండి, సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. తత్వత విశ్వమే విశ్వనాథుడు, విశ్వనాథుడే విశ్వం. విశ్వము విశ్వనాథుడుగా కనపడే వరకు నువ్వు భక్తితో కర్మానుష్ఠానం చేయాలి. ఒకసారి అది అందిపోయింది అనుకోండి, అందిపోయిన తర్వాత ఇక విశ్వనాథుడే ఉంటాడు, విశ్వం ఉండదు. అందుకే అదే రుద్రాధ్యాయం కర్మకి పనికొస్తుంది, అంటే అభిషేకం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం జపం చేయడానికి పనికొస్తుంది. అదే రుద్రం పూజకు పనికొస్తుంది, నమః పెడితే. అదే రుద్రం జ్ఞానానికి పనికొస్తుంది పండిపోయాడంటే గుర్తేమిటంటే రుద్రమంత్రాలన్నీ ఆయనలోకి ఆవాహన అయిపోతాయి. ఎలా అయిపోతాయి అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నమచ్చోరాయచ శిష్ప్యాయచ ఫైన్యాయచ శిఖత్యాయచ ప్రవాహ్యాయచ అని ఉంటుంది. నమచ్చోరాయచ దొంగ రూపంలో ఉన్న శివ నమస్కారం. దొంగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంటే, దొంగగా శివుడు ఎక్కడున్నాడు అంటే, నీ దగ్గర ఒక పనిని నీకు తెలియకుండా చేసినా,
నీ దగ్గర ఉన్న వస్తువుని తెలియకుండా తీసుకుపోయినా, నీకు తెలియకుండా ఏదైనా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసినా, వాడెవరో నీకు తెలియనప్పుడు పిలిచే పేరు దొంగ కాదు. వాడెవరో తెలియదు. నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, ఎవరో పట్టుకుపోయాడు. కుటుంబరావు గారన్నా కాంతారావు గారన్నా దొంగ ఎత్తుకుపోయాడు. నేను కాసిన పాలు ఉంటే బాగున్నే తాగుదాం అనుకున్నాను. ఎవరు పెట్టారో తెలియదు. నేనున్న విడిదిలో పాలు పెట్టున్నాయి. ఎవరు పెట్టారు? బయటికి వెళ్ళి చూశాను, ఎవ్వరు లేరు. ఎవరు పెట్టారు? అది ఎవరు పెట్టారు? ఎవడో దొంగ, మహానుభావుడు, నాకు తెలియదు, ఆయన వచ్చి పెట్టి వెళ్ళాడు అంతే. తెలియకుండా చేసిన వాడు దొంగ, అంతే కదా. అయినప్పుడు మన ఊపిరి మనం తీసుకుంటున్నామా? మన ఊపిరి మనం తీయట్లేదు. మన ఊపిరి మనం తీస్తే ఆపుకునేవాడు ఉండడు లోకంలో. మనం నిద్రపోయినప్పుడు, ఏమంటే కోటేశ్వరరావు నిద్రపోతూ శివానంద లహరి చెప్తూ ఉంటే నేను చెప్పలేను, కానీ నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవడు తీశాడు? మరి ఆయన తీస్తున్నాడు. నాకు తెలియకుండా నా ఊపిరి తీసి నేను ఉన్నానన్న భావన లోకానికి ఇచ్చి నన్ను మంగళప్రదుడిని చేస్తున్నాడు. వాడు ఉన్నాడు అని నాకు గౌరవం ఇచ్చాడు. కాబట్టి వాడు దొంగ. నమ చౌరాయచ కాదు. అది బాగా జ్ఞానముగా పర్యవసించిపోయింది అనుకోండి. నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను, లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను, వీధి తలుపు వేయలేదు. మళ్ళీ వచ్చేటప్పటికి గడియారం లేదు. అప్పుడు నేను గబగబా వెళ్ళి పువ్వు పట్టుకొచ్చి, ఎక్కడ నేను గడియారం పెట్టానో అక్కడో పువ్వేసి, గడియారం దగ్గర ఎవరు నిలబడి తీసేసి ఉంటారో ఆ నిలబడినటువంటి చోటు దగ్గర 4 పువ్వులేసి, ఈశ్వర ఒకనాడు నాకు ఈ గడియారం లేదు, అయ్యో ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు ఈయన చేతికో గడియారం ఉంటే బాగుంటుందని నువ్వే ఒకానొక వ్యక్తి రూపంలో నాకు గడియారాన్ని అమర్చావు. ఆ గడియారాన్ని అమర్చినప్పుడు నువ్వు నాకు శివుడవయ్యావు. ఇప్పుడు నాకన్నా అవసరమైన వాడు ఇంకొకటి కనపడ్డాడు నీకు. వాడికి ఈ గడియారం పట్టుకెళ్ళి ఇచ్చావు. గడియారం నాదా నీదా? నీది నాకిచ్చావు. నాదన్నది నాకెప్పుడూ లేదు, నీది నాకిచ్చావు. మళ్ళీ నాకన్నా అవసరమైన బిడ్డ ఇంకొకడున్నాడు, వాడికి గడియారం ఇస్తే బాగుంటుందని నీది నువ్వు పట్టుకెళ్ళిపోయావు. నీ వస్తువు కొన్నాళ్ళు నాకు ఇచ్చి నేను ధరించాక మళ్ళీ ఎవరికో అవసరమని నాకు కనపడకుండా వచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళావు. కానీ స్వామి నువ్వు వచ్చి పట్టుకెళ్ళావనడానికి గుర్తు ఇక్కడ గడియారం కనపట్టలేదు. దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళావు కాబట్టి శివ దొంగ రూపంలో వచ్చావు, నమస్కారం. ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి ఎడతాడా? కోర్టుకి ఎడతాడా? వెళ్ళడు. వాడు సంతోషపడిపోతాడు, ఈశ్వర మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడండి అంటాడు. అప్పుడు వాడిని ఏమంటుంది లోకం? వీడే పిచ్చాడు ఏంటంటే, గడియారం పోతే మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు ఏంటంటే అంటాడు. అంటే ఏ ఉదాత్తమైనటువంటి అవతలవారి భావన నీకు అర్థం కాదో అప్పుడు వాడు నీకు పిచ్చివాళ్ళ కనపడతాడు. ఆ పిచ్చి వాళ్ళకి పెద్ద పిచ్చివాడు పరమశివుడు. అందుకని ఉన్మత్త శేఖరాయ నమః అని పేరు. అంతటి మహాజ్ఞాని ఆయన. ఆ జ్ఞానం ఆయనను ఎవరు నమ్ముకున్నారో వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కానిది, ఆయన లేనిది ఏదుంది? ఏమీ లేదు. అందుకు ఆయనకి స్థాణుహు అనొక పేరు. స్థాణుహు అంటే కదలకుండా దుంగలా ఉన్నాడని కాదు, కదలడానికి చోటు లేనివాడు. నేనున్నాను, అయ్యా మీరు ఇటు నుంచి ఇటు జరగండి అంటే జరుగుతాను. శివుణ్ణి జరగండి అన్నారనుకోండి, ఎక్కడ జరుగుతాడు ఆయన? ఆయనే అంతటా నిండిపోయాడు. అంతటా నిండిపోతే ఇంకా ఆయన్ని కొత్తగా జరగమనంటే జరగడానికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది? శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ అంటారు, వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మత అన్న పచనే బహిర్ముఖాధ్యక్షత అంటారు. ఈశ్వర నీకు వస్త్రం చుట్టాలి అంటే అంతటా నిండిపోయావు. అంత నిండిపోయిన వాడికి పంచల్ చాపు నేసే సాలెవాడు ఎవరైనా ఉన్నాడు ఏమిటి లోకంలో? ఓ వేళ ఎవడో నేసి తెచ్చాడు. ఏదో శ్రీశైలంలో పాగా దర్శనానికి కట్టేటటువంటి వాళ్ళలాగా పెద్ద పంచి ఒకటి తెచ్చాడు, కట్టండి అన్నాడు. ఏవి నాకు చేతులేవి అంతా కట్టాలంటే? అందుకని శివ మీకు పంచె కట్టాలి అంటే నన్ను విష్ణువుని చెయ్యండి, లేదా సూర్యుణ్ణి చెయ్యండి. ఆయనకి అంతటా పడే కిరణములు కరములు చేతులు ఉన్నాయి. అప్పుడు నేను కూడా అన్ని చేతులు వస్తే మీకు పంచె చుడతా. లేకపోతే పంచె ఎక్కడి నుంచి కట్టను నేను? చేతిలో పెట్టడం కాదు, పంచెలు చాపివ్వడం అంటే చేతికి ఇచ్చింది కాదు, మెడలో వేసింది, ధరింపజేశారు. అందుకే పెద్దలు ఇస్తే మెడలో వేస్తారు. మెడలో వేశారు అంటే ధరింపజేశారు నూతన వస్త్రాన్ని. కాబట్టి వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత, నన్ను సూర్యుణ్ణి చేయి, నీకు పంచెల చాపు కడతాను. ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి వాణ్ణి మాంసనేత్రంతో ఎలా చూస్తారు? చూడడం కుదరదు. కానీ వాడు అంతటా ఉన్నాడన్న భావన రూఢమైందనుకోండి లోపల, అప్పుడు చిదంబరంలో దర్శనం. చిదంబరంలో దర్శనం ఎలా ఉంటుంది అంటే, ఓ గది గోడ ఉంటుంది, ఆ గోడ మీద మారేడు దళాల మాలలు వేసి ఉంటాయి, తెరేసి ఉంటుంది.
అక్కడికి వెళ్ళి నిలబడితే ఓసారి తెర తీస్తారు, హారతి ఇస్తారు, తలుపేసేస్తారు, తెరేసేస్తారు. ఏదండి శివుడు ఏడేంటంటే అదే శివుడు. ఇంకా శివుణ్ణి మళ్ళీ కొత్తగా నేను తీసుకొచ్చి ఇదిగో శివుడు అన్నాను అనుకోండి, అనంతంగా ఉన్న వాటిని పరిమితం ఎలా చేయను? పరిమితం చేస్తే ఆయన మళ్ళీ అనంతుడు ఎలా అవుతాడు? అనంతుడిగా చూడాలంటే అదిగో అంతటా నిండిపోయిన వాడు కాబట్టి అదిగో అలా ఎదురుగుండా 4 మారేడు దళాలు వేశాం, అవి ఆయనకే వేశాం. అంటే ఇక్కడ నువ్వు ఆ భావన పొందాలి. అంతటా నిండిపోయి ఆయన ఉంటే ఏమిటి ఉపకారం మనకి? నిండిపోయి ఉన్నాడు మంచిదే, ఏమో ఉపకారం ఉంది ఆయన వల్ల? ఉండడానికి ఉపకారం చేయడానికి చాలా తేడా ఉంది కదా. ఉండి ఏమిటి ప్రయోజనం అంటే ఉండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన. ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. అందుకే అక్కడ 2 సభలు చెప్తారు, చిత్ సభ, కనక సభ అని 2 సభలు. చిత్ అంటే ఇదే. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, ఖచ్చితపి చిదానందలహరి భజంతి త్వాం ధన్యాః ఖచ్చితపి చిదానందలహరి అంటారు. ఆ లోపల ఉండేటటువంటి చైతన్యం ఉన్నదే, ఆ చైతన్యాన్ని అనుభవంలోకి, భావనా రూపంలోకి తెచ్చుకోగలిగిన వాడెవడో వాడు ధన్యుడు. అటువంటి చైతన్య స్వరూపమై అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఆకాశలింగంగా ఎదురుగుండా మారేడు దళాల మాలలతో దర్శనమిస్తే వాడే సమస్త ప్రాణుల యందు ఉన్నాడు. ఉండి బ్రహ్మాండమునందుంటాడు, పిండాండమునందుంటాడు, అంతటా పరివ్యాప్తమవుతాడు. బ్రహ్మాండంలో ఆయనే, పిండాండంలో ఆయనే. ఈ రెండిటిలోనూ ఉండి నడుపుతూ ఉంటాడు. ఎంత చమత్కారంగా నడుపుతాడంటే, బయట గాలి ఉంటుంది, దీనికి గాలి కావాలి, ఇందులో బయట గాలిని ఇది పీల్చుకుంటుంది, ఇది విడిచిపెడుతుంది. విడిచిపెడితే మరి మాలిన్యం అయిందా లేదా? మరి ఈ గాలి ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీళ్లు కావాలి, దాహం వేసింది, బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాం, పిండాండంలో నీళ్లు మిగిలిపోయి విధులు వదిలిపెట్టేయాలి, ఎవరు పుచ్చుకుంటారు? భార్య, బిడ్డలు, తల్లి, తండ్రి ఎవరు పుచ్చుకోరు, మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. నా దీంట్లో ఆకలేసింది, పదార్థం కావాలి, బ్రహ్మాండంలోంచి ఓ పండు తెచ్చి ఇందులో పడేస్తాడు. దీంట్లో శేషం మిగిలిపోయింది, తెల్లవారిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. అటు బ్రహ్మాండాన్ని, ఇటు పిండాండాన్ని, బ్రహ్మాండంతో పిండాండాన్ని, పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు? శివుడు. అది నర్తనం అంటే, అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం. అది సమన్వయం అవలేదనుకోండి, ఆ భూతం పడిపోయిందంటారు. బ్రహ్మాండంలో ఉన్న గాలి పిండాండం పుచ్చుకోలేదనుకోండి, పుచ్చుకుంది విడిచిపెట్టలేదు, విడిచిపెట్టింది పీల్చుకోలేదు, పడిపోయింది. ఇప్పుడు ఈ పడిపోయిన శరీరాన్ని ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది. ఓ కుక్క చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిల్లి చచ్చిపోయింది, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. మనిషి పోయాడు, బ్రహ్మాండంలో కలిసిపోవాలి. పిండాండములన్నీ బ్రహ్మాండంలో కలిసిపోవాలి, లేకపోతే భయంకరమైపోతుంది సమాజం. మనం చూడలేము. ఇక ఎక్కడ చూసినా శవాలు అలాగే ఉండిపోయి అనుకోండి, కళేబరాలు, ఎలా నడుస్తాం? కాలు తీసి కాలు వేయలేం. బ్రహ్మాండంగా మారుస్తాడు ఈశ్వరుడే. అందుకని బ్రహ్మాండ పిండాండ సమన్వయ శక్తిగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అవుతాడు. 3 పేర్లుగా మారుతాడు. ఆ మారణం నటరాజ సభ, అది చిత్ సభ, కనక సభ అంటారు. ఒక మహారాజు ఆ సభకి బంగారు తాపడం చేశాడు, అంతే కనక సభ అయింది. అది అక్కడే పౌరాణికంగా అయితే అమ్మవారికి అయ్యవారికి పోటీ వచ్చింది. మన ఇద్దరిలో నాట్యంలో ఎవరు గొప్ప? ఎందుకంటే శక్తి కదూ అమ్మవారు. శక్తి అంటే కదిలితేనే ప్రయోజనం, కదలకపోతే శక్తికి ప్రయోజనం ఉండదు. ఆయనకి చాలా తెలుసండి, ఏమీ చెప్పడం, ఏమిటి ఉపయోగం? ఆవిడికి బ్రహ్మాండమైన పాటలు వచ్చండి, ఒక్కటి పాడదు, ఏమిటి ఉపయోగం? ఆయనకి చాలా ఓపిక ఉందండి, ఏ గుడికి ప్రదక్షిణం చేయడం, ఏమిటి ఉపయోగం? శక్తికి కదలిక లేకపోతే ఉపయోగం లేదు, శివుడు కదిలితే ఉపయోగం లేదు. శివుడు అంటే తనలో తాను రమించడం. కదలికలన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి? కదలిక లేని స్థితికి వెళ్ళాలి. పూజ చేసావు, బతికున్ననాళ్ళు పూజే. పూజ చేస్తూ చేస్తూ భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేస్తుండగా భగవంతుని యొక్క పాదము మనసులో కనపడితే కన్నులు మూతలు పడిపోయి ఆనందధారలు కన్నుల వెంట కారిపోతూ అలా కదలకుండా ఉండిపోయి లోపల ఏనాడు భగవత్పాదాన్ని దర్శనం చేశావో ఆనాడు నీ జీవితం ధన్యమైంది. అంటే కదలికలన్నీ కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతే శివుడు, మళ్ళీ కదలికలు వస్తే అమ్మవారు. తరంగాలన్నీ ఆగిపోయి అనుకోండి చెరువులో, శివుడు. ఓ పైనుంచి చెట్టు నుంచి ఓ పండు కింద పడి తరంగాలు వచ్చాయనుకోండి, మళ్ళీ అమ్మవారు. అమ్మవారు అయ్యవారిలో ఉంటారు, తరంగాలు చెరువును వదిలిపెట్టి బయట ఉండవు. తరంగాలు శివుణ్ణి ఆశ్రయిస్తాయి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తి ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. కారు యొక్క హార్స్ పవర్ వేరుగా ఉంటాయా? ఉండవు, రెండు ఒకటే. నేను నా ఉపన్యాస శక్తి వేరుగా ఉంటామా?
ఒకదాన్నొకటి ఆశ్రయిస్తాయి. అలా శివశక్తులు సమాగమ స్వరూపములై ప్రకృతి పురుషులై ఉంటారు. కదలడం ధర్మం, కదలిక లేనితనం శివస్వరూపం. అందుకే చిట్ట చివరి స్థాయిలో కదిలిపోతే వాడు శివుడు కాలేడు. అందుకే అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక, ధర్మాన్ని పట్టుకుని కదలగా కదలగా కదలికలవసరం లేని శివస్వరూపంగా మార్చేస్తుంది. తెరెత్తేసి మాయా అన్న అవనిక తీసి కలిపేస్తుంది. ఈ నిర్వహణ కొరకు నటరాజు అవుతాడు ఆయన. లేకపోతే ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? రాజ అన్న శబ్దం ఎక్కడైనా వాడితే అది సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం. మీరు చూడండి, ఏదో గోవిందరాజ అంటే మహానుభావుడు శ్రీ మహావిష్ణువుని గోవిందరాజస్వామి గారు అంటాం. అలాగే ఆయనకి సంబంధించినంత వరకు మనకి దక్షిణ దేశంలో రంగరాజు అని ఆయనకు ఒక పేరు. రంగస్థలం మీద రాజు ఆయన. ఈ భూమి, ఈ బ్రహ్మాండం అన్న రంగస్థలం మీద ఆడుతూ ఉంటాడు, రంగరాజు. శివుడికి నటరాజు. ఏ తత్వం చేత నటరాజు? ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడని కాదు దాని అర్థం. పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది. నేను కదా కదలికలన్నీ. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నేను కదా నృత్యం, కదలికలు నావి కదా శక్తి. నువ్వా నేనా? పోటీ వచ్చి ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసింది. ఎలా? శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు. పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బొటనవేలు ఉంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు. ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు, అలా కాలు పైకెత్తే తత్వం ఉండదు, అలా ఎత్తకూడదు. కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది. నటరాజు అయ్యాడు. అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలికలకు అధినాయకుడు ఆయన అయ్యాడు. ఇప్పుడు ఆ నటరాజు మూడుగా మారిపోతాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. మూడు పేర్ల చేత పిలువబడతాడు. మూడు రూపములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుదిగ భేదమయ్యొప్పారు బ్రహ్మవనగ నీవే పాలనయన. వెళ్ళిపోయిన కాలం, నడుస్తున్న కాలం, వచ్చే కాలం అని మూడు కాలాల పేర్లతో పిలుస్తాం. కానీ యథార్థమునకు ఒకటే కాలస్వరూపం. నిన్నను వెళ్ళిపోయిన వాడికి మళ్ళీ భవిష్యత్ కాలం లేదు, కానీ ఉన్నవాడికి ఇంకో భవిష్యత్ కాలం ఉంది. అంటే కాలం నిజంగా ఓడికి ఉండడం ఓడికి పోవడం ఉంటుందా? ఎవడికి వాడాలో ఆ విభాగం చేసుకుని చూసుకుంటున్నాడు అంతే. కానీ యథార్థమునకు ఒకటే అయిన కాలము మూడుగా కనబడినట్టు, ఒకటే అయినటువంటి పరబ్రహ్మము సృష్టికర్త బ్రహ్మగా, స్థితికర్త విష్ణువుగా, ప్రళయకర్త పరమేశ్వరుడిగా మూడుగా కనబడినట్టు ఒక్క పరమశివుడే మూడు మూర్తులవుతాడు. సృష్టికి బ్రహ్మగా, స్థితికి విష్ణువుగా, లయకి పరమేశ్వరుడుగా మారుతూ ఉంటాడు. మూడు పేర్లతో ఈ లోకాన్ని నిలబెడుతూ ఉంటాడు. నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను ఏదో ఓ కొబ్బరి కాయ ఒకటి నాకు దొరికింది. ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి పీచు ఇలా పైకి ఉండేటట్టుగా పైకెత్తి దాన్ని కొంచెం కుచ్చు కిందకి చేసి దాన్ని జటాజూటం కింద తిప్పి దానికి సన్నని రుద్రాక్ష మాల ఒకటి తీసుకొచ్చి చుట్టాను. చుట్టి దానికి ఓ చిన్న మారేడు దళం ఒకటి తీసుకొచ్చి ఇలా అంటించాను. ఈయన ఇలా ఉండేట్టుగా పైకి ఓ దళం, ఇటు పక్కలకి రెండు దళాలు వచ్చేట్టు. ఇప్పుడు మూడు కన్నులతో ఉన్నటువంటి త్రయంబక స్వరూపం కింద పరమశివుడిలా కనపడుతున్నాడు. పైన శిఖ, రుద్రాక్షమాల, మెడలో ఓ చిన్న స్ఫటికమాల వేశాను. ఇప్పుడు అదేమిటి? శివస్వరూపం. ఓ కొబ్బరికాయని శివుడిగా మార్చింది ఎవరు? నేనే. ఇప్పుడు ఏదో కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే అంటారు. ఎలా అనుకున్నాడో అలా మార్చాడు. ఇప్పుడు బ్రహ్మ సృష్టి చేశాడు కాబట్టి ఎవరైనా చూసి దేవుడు చెప్పు అన్నారనుకోండి, శివుడు అంటారు. ఇప్పుడు ఆయనే ఏం చేశాడంటే కొంతసేపు అలా ఉంచాడు. తర్వాత మెల్లిగా మారేడు దళం తీసేశాడు, రుద్రాక్షమాల తీసేశాడు, ఆ వేసిన స్ఫటికమాల తీసేశాడు. ఆ కుచ్చుని మళ్ళీ దాన్ని కొప్పుగా పెట్టిన దాన్ని మళ్ళీ కుచ్చు సరిగ్గా ఇలా నిటారుగా ఉండేట్టుగా మళ్ళీ దువ్వేశాడు. ఆ పెట్టినటువంటి ఆ పైన నున్నగా చేసిందంతా తీసేశాడు. తీసేసి ఇప్పుడు అదే పట్టుకొచ్చి పూజలో పెట్టాడు. పెట్టి ఠాంగున మొదలుకొట్టి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేశాడు. ఇప్పుడు దాన్ని శివుడిగా మార్చినప్పుడు సృష్టికర్త, కొంతసేపు ఉంచినప్పుడు స్థితికర్త, తగలగొట్టేసినప్పుడు ప్రళయకర్త. ఇప్పుడు తానే మూడైనట్టు పరమేశ్వరుడు మూడవుతూ ఉంటాడు. మూడై లోకములన్నిటినీ సృజిస్తాడు.
సృజించాలంటే అసలు దానికి కావలసిన పదార్థాలు తన దగ్గర ఉన్నవాడు గురు సృజించగలడు, లేనివాడు ఎలా సృజిస్తాడు? మహాప్రళయమునందు ఈ బ్రహ్మాండమునకు సంబంధించినటువంటి విభూతినంతటినీ తన శరీరానికి అలదుకుంటాడు. కంప్యూటర్ మైక్రో చిప్స్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసినట్టుగా విభూతి కణాల్లో దాచుకుంటాడు జీవుల యొక్క కర్మ ఫలితాల్ని. మళ్ళీ ఆయన సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు మళ్ళీ అందులోంచి జీవులందరినీ సృష్టిస్తాడు. మళ్ళీ లోకాలన్నిటినీ లయం చెయ్యాలనుకున్నప్పుడు తనలోకి తీసుకుంటాడు. చాలా మంది ఒక దుష్టమైన మాట మాట్లాడుతూ ఉంటారు, శివుడంటే చంపేస్తాడండి, ప్రళయకర్త అంటూ ఉంటారు. చాలా తప్పు. లయము అన్న మాటకి 3 అర్థాలు ఉంటాయి. స్వల్పకాలిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయాలు ఉంటాయి. అందులో స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర. మన ఒళ్ళు మనకి తెలియదు. ఏమంటే రాత్రి అంతలా నిద్ర, అప్పుడే తెల్లవారిపోయిందా అంటాడు. ఏమంటే బాగా నిద్ర పట్టిందా అన్నారు అనుకోండి, ఏమిటో గాఢ నిద్ర పట్టింది, ఎంత బాధ అనుకున్నారు అని ఎవడైనా అంటాడు. ఏంటి ఎంత హాయిగా ఉందోనండి బాబు, బలి నిద్ర పట్టేసింది అంటే. నిద్ర సుఖస్వరూపం. రాత్రి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రలో ఇంద్రియములకు శక్తినిస్తాడు. ఆ నిద్ర లేదనుకోండి ఆకలేదు, ఆకలి లేదనుకోండి నిద్ర పట్టదు. ఈ కంటికి కడుపుకి ఉండే సంబంధం, కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది. కనురెప్ప తెరిచి ఉండాలనుకోండి కడుపు సాత్విక పదార్థంతో బాగా ఖాళీగా ఉండాలి. అందుకే ఉపవాస నియమంలో అన్నం పెట్టకుండా పాలు లాంటివి పోసి నించోపెట్టమంటారు శరీరాన్ని. అంతేగాని కడుపు నిండా తిని ఇచ్చండి, ఎవరు చెప్పాడండి ఉపవాసం చేయమని? నీ కర్మ తిను, ఆవలితలు వచ్చి కడుపు మూతలు పడి కింద పడతావు. కంటికి కడుపుకి సంబంధం ఉంటుంది. రాత్రి నిద్రపోకపోతే పొద్దున్న ఆకలేదు, పొద్దున్న ఆకలి కడుపు నిండా తినకపోతే రాత్రి నిద్ర పట్టదు. ఈ 2 సక్రమంగా లేవు అంటే ఆరోగ్యం బాగులేదని గుర్తు. అందుకే ధృతరాష్ట్రుడు మహాభారతంలో విదురుణ్ణి పిలిచి, నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి విషయాలు చెప్పమంటే నీకేమైనా జబ్బుందా అని అడిగాడు విదురుడు. నిద్ర పట్టని వాళ్ళ జాబితా ఒకటి చెప్పాడు ఆయన. పరస్త్రీ మీద కాంక్ష ఉన్నవాడు, పరుల ధనాన్ని ఎత్తుకొద్దాం అనుకున్నవాడు, మాత్సర్య బుద్ధి ఉన్నవాడు, ఒంట్లో అనారోగ్యం ఉన్నవాడు, ఇలాంటి వాళ్ళకి నిద్ర పట్టదు. ఇందులో నువ్వు ఏ కోవకి చెందినవాడివి అని అడిగాడు. నా తమ్ముడి బిడ్డ రాజ్యం ఎత్తుకొద్దాం అనుకుంటుంటాను, నా కొడుక్కి ఇద్దాం అనుకుంటాను, దొంగ బుద్ధి ఉన్నవాడిని, మాత్సర్యం ఉంది, నీ దగ్గర నిజం ఒప్పుకుంటానులే విదురా, చెప్పు 4 మంచి మాటలు నిద్రపడుతుందంటాడు. సత్పురుషుడి దగ్గర కనీసం నిజం చెప్పి మాట్లాడాడు కాబట్టే కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి విశ్వరూప దర్శనం ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. విదురుడి దగ్గర కనీసం మనసు విప్పి మాట్లాడాడు కాబట్టి ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త అనడానికి ఆయన చేతిలో ఢమరుకం ఉంటుంది నటరాజుకి. ఆ ఢమరుకం కదిపాడనుకోండి, అందులోంచి మాహేశ్వర సూత్రములు వస్తాయి, అందులోంచి సమస్తమైన సృష్టి వస్తుంది. 2 అంత నృత్యం చేస్తూ పళ్ళు బిగబట్టి చేయడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ చిరునవ్వు స్థితికారకత్వం, లోకాన్ని కాపాడడం. ప్రళయం ఒక చేతిలో అగ్నిహోత్రం ఉంటుంది, లోకాన్నంతటినీ కూడా లయించేయడం. శివుడు చేసే ఉపకారాల్లో మొదటి ఉపకారం స్వల్పకాలిక లయం, నిద్ర పట్టిస్తాడు. నిద్ర పట్టించాడంటే దాని అర్థం పొద్దున్న లేచి అన్నం తింటున్నాడు, ఆకలేస్తోంది, ఆకలేసి అన్నం తింటున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, మళ్ళీ అన్నం తింటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, తేజస్సుతో ఉన్నాడు, వేదం చెప్పిన కర్మను అనుష్ఠానం చేస్తున్నాడు, 10 మందికి పనికొస్తున్నాడు, పుణ్యం వల్ల తన యొక్క పాప అన్నది పోగొట్టుకుంటున్నాడు, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు, జ్ఞానం కలగడానికి కావలసినటువంటి యోగ్యతని సంతరించుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి అంతటికి హేతు ఎక్కడుంది? అన్నం తినడంలో, నిద్రపోవడంలో ఉంది. కాబట్టి స్వల్పకాలిక లయాన్ని ఇచ్చేవాడు ఎవరు? పరమశివుడు. కాబట్టి అది మొదటి లయం. పరమశివుడు లయకారకుడు అంటే నాకు అక్కర్లేదన్న వాడికి 3 రోజులు నిద్ర పట్టలేదు అనుకోండి, అప్పుడు తెలిసిస్తుంది వాడికి శివుడు చేసే ఉపకారం ఏమిటో. రెండోది ఆత్యంతిక ప్రళయం, జ్ఞానం ఇచ్చేవాడు ఎవరంటే పరమశివుడు. జ్ఞానదాత మహేశ్వర. జ్ఞానం అంటే బీకాము బిఏ చదువుకోవడం కాదు. జ్ఞానము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో. వేదము అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోక్కర్లేదు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో, అది జ్ఞానం. ఆ జ్ఞానము పుస్తకముల చేత రాదు, భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహ వర్ష రూపంలో జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆత్యంతిక ప్రళయం ఆయనే చేస్తాడు. మహాప్రళయం అని సృష్టినంతటినీ లయం చేస్తాడు. అప్పుడు ఒరే ఎన్ని జన్మలు ఇచ్చాన్రా, ఎన్ని శరీరాలు ఇచ్చాన్రా, వీడు నన్ను పొందలేకపోతున్నాడు, పోన్లే వీళ్ళు నన్ను ఎలాగో పొందలేకపోతున్నారు, నేనే వీళ్ళని పొందేస్తానని ఆయన వాళ్ళని పొందుతాడు. దాన్ని మహాప్రళయం అంటారు. అంటే ఎన్ని మాటలు పరీక్ష రాసినా 30 మార్కులు 32, 33, 34 వరకు వస్తారు తప్ప వాడు పాస్ అవడం. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? మోడరేషన్ ఇచ్చి 30 వచ్చినా పాస్ అయిపోయాడంట.
వాడు పాస్ అయిపోలేదు, ప్రభుత్వం పాస్ చేసేసింది. అలా వాడు తరించలేదు, ఈశ్వరుడు తరింప చేసేసాడు. ఎలా అంటే నువ్వు నన్ను పొందలేవు, నేను నిన్ను పొందేస్తాను. అంటే నల్లపూసలు ఎగిరి మైనపు ముద్దని పట్టుకోలేకపోతే మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోయింది అనుకోండి, అవి అంటుకుపోతాయి. మైనపు ముద్ద నల్లపూసల్ని తనకు అంటించుకున్నట్టు శివుడు లోకాన్ని తన చేత పొందింపచేస్తాడు, తానే పొందుతాడు. అది మహాప్రళయం. ఒరే ఎన్నాళ్ళు ఇలా పుట్టి చచ్చి ఎన్ని కోట్ల జన్మలు తిరుగుతావు, కొంతసేపు విశ్రాంతి తీసుకో అని కొంత విశ్రాంతి తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేస్తాడు. అప్పుడు మళ్ళీ జీవులు బయటికి వస్తాడు. అలా వస్తే ఉపయోగం ఏమిటండి అంటారేమో. అంటే మధ్యలో ఏదో కాసేపు విరామం ఇవ్వడం, బయటికి వెళ్ళి వేరుశనక్కాయలు కొనుక్కోవడానికి, అలాంటి వాటి కోసం విరామం కాదది. జన్మలలో యుగము మారితే ధర్మ లక్షణము మారుతుంది. కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం. అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు. అందుకని యుగం మారే వరకు జీవుల్ని అట్టెపెట్టి మళ్ళీ సృష్టి చేస్తాడు. ఈ మహోపకారం చేస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయము, ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము అని 3 ప్రళయముల చేత లోకాన్ని కాపాడతాడు. కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు. ఇప్పుడు బ్రహ్మ రూపంలో, విష్ణు రూపంలో, శివ రూపంలో ఉండేది ఎవరు? ఆయనే ఉంటాడు. అందుకే చిదంబరం వెడితే ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే ముగ్గురిని ఒక్కసారే చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే, ఒకటి ఉన్నది అంటే ఉండడానికి ముందు ఉండవలసినది ఏదో అది ఉన్నది అనే కదా గుర్తు. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరం సృజింపబడడానికి హేతువైన తల్లిదండ్రులు ఉన్నారని కదా గుర్తు. మా అమ్మగారు నాన్నగారు ఒకప్పుడు ఉన్నారు, వారు ఉన్నారు కాబట్టి కదా ఈ శరీరం వచ్చింది, లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? చిదంబరం క్షేత్రంలో గోవిందరాజస్వామి వారు ఉంటారు. అది విచిత్రం. పెద్ద విష్ణు క్షేత్రం, అందులో మహానుభావుడు దేవాలయంలో ఇలా పడుకుని ఉంటారు గోవిందరాజస్వామి. అంటే ఆయనే కదూ, ఆ పరమశివుడే స్థితికర్త. అందుకే విష్ణు రూపంలో పడుకుని ఉంటాడు. ఆయనే ఆకాశ స్వరూపుడై మారేడు దళాలతో చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే నేనున్నానంటే తల్లిదండ్రులు ఉన్నట్టు, వీళ్ళిద్దరు ఉన్నారంటే బ్రహ్మగారు ఉన్నారనే కదా గుర్తు. కాబట్టి బ్రహ్మగారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3 మూర్తులు అక్కడే ఉన్నారు. అందుకే అప్పయ్య దీక్షితుడు వారి చిదంబరం క్షేత్రానికి వెడితే గోవిందరాజస్వామి వారి దగ్గర నించుని ఆనంద భాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశారు. నాకు మారమణుడు, ఉమారమణుడు ఇక్కడ కనపడుతున్నారన్నారు. మారమణుడు అంటే మా అంటే లక్ష్మి, రమణుడు అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణువు, ఉమారమణుడు అంటే ఉమ యొక్క భర్త పరమేశ్వరుడు. ఇద్దరూ నాకు ఇక్కడే దర్శనం అవుతున్నారు ఒకే చోట అని ఆనంద భాష్పధారలతో ఆయన స్తోత్రం చేశారు. కాబట్టి శివకేశవుల మధ్య భేదం పాటించకుండా తత్వత ఉన్న ఒకే ఒక వస్తువుని చూడడానికి యోగ్యమైనటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం. దాన్ని ఆ దృష్టికోణంతో చూడాలి. అవి 2 వస్తువులు కావు, ఒక వస్తువే 2గా కనపడుతుంటుంది. చూడండి, నేనే ఉన్నాను, నా బిడ్డల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, నాన్నగారండి అంటారు, మా ఆవిడ ఏమండి అంటుంది. అయ్యో మీరే భర్త మీరే తండ్రి, ఎలా సాధ్యం అని ముక్కు మీద వేలేసుకుంటారేంటి? భర్త తండ్రి ఏమిటి? ఎన్ని పాత్రలు ఉన్నాయో నాకు. నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగిని, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ప్రవచనం చేసేటటువంటి ధర్మానికి కట్టుబడి ఉన్నవాణ్ణి, నేను వీధిలో తిరిగితే పౌరుణ్ణి, నేను మా నాన్నగారి దగ్గర కొడుకుని, మా అక్కగారి దగ్గర తమ్ముణ్ణి, మా చెల్లెలకి అన్నయ్యని, నా బిడ్డలకి తండ్రిని, నా భార్యకి భర్తని. ఇన్ని పాత్రలు నేనొక్కడనే పోషించగలిగింది ఒక్క పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆనందపడిపోవద్దు? దానికి భేదాలతో గుండెలు బాదుకోవలసిన అవసరమే ఉంది. అందుకే ఒకే పరమాత్మ ఈ 2 కలిపి కూడా దర్శనమిచ్చాడు ఒక్కొక్క చోట. పోతన గారు పరవశించిపోయి పూతనా సంహార ఘట్టంలో విషధర రిపు గమనునికి విషగళసకునికి విమల విషసయనికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమే తలపన్ అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ పూతనా సంహారం చేయడానికి పూతన యొక్క స్తన్యములలో విషముతో కూడిన పాలు తాగేస్తే విషధర రిపు గమనునికి, విషాన్ని ధరించినవి పావులకి శత్రువు గరుత్మంతుడిని వాహనంగా చేసుకుని తిరిగేటటువంటి వాడికి విషధర రిపు గమనునికి విషగళసకునికి, కంఠమునందు హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకున్నవాడు పరమశివుడు. ఆ పరమశివుడికి చెలికాడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే. అసలు తిక్కన గారికి అయితే అలా కూడా కాదు, ఇద్దరూ కలిపి ఒకటే కనపడ్డారంతే. కరుణారసము పొంగి దొరపెడు చాక్కున శశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ. అలాగే ఆ గురి అయిన చలమున లోక రక్షణమనంగ గళమున ఛాయదోప
ప్రథమగ్రిణీతించు భానుబింబమున నవరమున కౌస్తుభ రత్నమొప్ప సురనదియును కాళింతియును వెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు. హరిహరమూర్తిగా ఒకే పరమాత్మ కంఠంలో నల్లని మచ్చతో పరమశివుడిగా, పైన చంద్రరేఖతో, వక్షస్థలంలో కౌస్తుభంతో, నాభి దగ్గర నుంచి వచ్చినటువంటి కమలంలో ఆడుకుంటున్న బ్రహ్మగారితో, గంగానది తెల్లగా యమున నల్లగా కలిసి వచ్చి నా ముందు ప్రవహించినట్టుగా, సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి, శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శివ కేశవుల సమాహార స్వరూపుడై హరిహర స్వరూపమై నా కన్నుల ఎదుట కనిపించాడు అని చెప్పుకున్నారు తిక్కన గారు. కాబట్టి ఉన్నది ఒకే పరమాత్మ తత్వము, అది తప్ప ఇంకొకటి లేదు. ఉన్నదా ఒక్క వస్తువే అన్నదాన్న అద్వితీయమైనటువంటి అద్వైతానుభూతి యందు నిలబెట్టగలిగినటువంటి పరమపావనమైన క్షేత్రము అదిగో ఆ చిదంబర క్షేత్రం. అటువంటి చిదంబర క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి. ఆవిడ బయటికి వచ్చి పరిపాలన చేయదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం పార్వతీ పరమేశ్వరులలో. మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది, కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది. చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది ఆవిడ. వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ భర్త గారి ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమ పాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు. అందుకే చిదంబరంలో నటరాజు కనపడతాడు, కనకసభ, చిత్సభ, వ్యాఘ్రపాదుడు, పతంజలి వీళ్ళందరూ కనపడతారు. దక్షిణామూర్తి దేవాలయం శివకామ సుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే లోపల కనపడుతుంది తల్లి. ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. కోరి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు. ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది. అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో ఓషధీ రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు. అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడవు. ఆఖరికి శుక్రశోణితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పావులు ఒకదాన్నొకటి కరుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి. అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభైశ్వరుడు ఉంటాడు. ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు. ఆయన ఆ హిరణ్యకశిప సంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు. పెద్ద గరుడ పక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి నటరాజ సభ దగ్గర. అంత గొప్ప క్షేత్రం. అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం తప్ప ఇంకొక దర్శనం ఉండదు. నటరాజుగా ఆయన నిలబడ్డాడనుకోండి, ఇక మిగిలిన దేవాలయాల్లో ఏ దేవతలు ఉండరు. ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ ఆయన తాండవం మొదలు పెడతాడు. జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తాండవం తనోతు శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ విలింప నిఝరీ విలోల వీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జల జలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్వరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకంతకం భజేని ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్లి వాద్య పరికరములను మోగిస్తూ ఉంటారు. అందుకే దేవతలు ఎవ్వరు ఉండరు. ప్రదోష వేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు. పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు. ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు. ఒకడు వ్యాఘ్రపాదుడు, ఒకడు పతంజలి. పతంజలి కిందంతా పాము రూపం, పైన మనుష్య రూపం. వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్దపలి రూపం, పైన మనుష్యుని యొక్క తలకై. అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్ద పులి పాము కూడా
పరమ ప్రశాంతతతో అలా చూస్తుంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యవు. అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికే అంత శాంతిని పొందేస్తాయి అనడానికి వ్యాఘ్రపాదుడు పతంజలి ఒక ఉదాహరణ కాదు. అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవం చేస్తుంటట. ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు. చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు. అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు. చిదంబరంలో ఎంత ప్రఖ్యాతితో ఉన్న శివలింగాన్ని చూశానో మళ్ళీ ఇక్కడ భిక్షీశ్వర స్వరూపంలో భిక్షీశ్వరుడిగా ఉన్న దేవాలయంలో దక్షిణామూర్తి శివలింగాన్ని ఇవాళ దర్శనం చేసి అంత పరవశాన్ని పొందాను నేను. కాబట్టి చిదంబర క్షేత్రం అంత వైభవమైనటువంటి క్షేత్రం. అక్కడ వ్యాఘ్రపాదుడు అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు. మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పత్రికాలు పాడుతుండేవారు, స్తోత్రాలు చేస్తుండేవారు. ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు. ఏమో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు, పాటలు పాడావని విన్నాను, ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు. అయ్యో, భగవంతుడి గురించి పాడడం అంటే, భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది ఆయన పాడుతూనే ఉన్నాడు. పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్లి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెలతెలవారిపోతూ ఉండగా లోపలికి వెళ్లి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికారం ముద్ర వేశాడు దాని మీద. అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు, తిరువాచకం పుస్తకం కనబడింది. తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు. ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా. ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు. ఇంతటి మహానుభావుడు, ఈయన మాటలు మాణిక్యాలు, మళ్ళీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే భవిష్యత్తరాలకు అందవు. అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడైన ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దీనికి తిరువాచకం అని పేరు పెట్టానన్నాడు. గబగబా వెళ్లి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు. అయ్యా, రాత్రి మీరు పాట పాడారట, శివుడు విన్నట్ట, పుస్తకం రాశాట, రెండని. ఏమిటి దీని భావం అన్నారు. చెబుతాను రెండని తిన్నగా వెళ్ళి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్లి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు. ఆయన ఇలా చూపిస్తున్నాడు. మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందుకు కలిసిపోయింది. భక్త నందనార్ ఆ నటరాజస్వామిని దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అగ్నిలోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశ్రులతో స్తోత్రం చేస్తే నందనార్లో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది. ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రం చిదంబర క్షేత్రం. నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం. ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి. అది భౌతికంగా వస్తు రూపంలో చూడడం కుదరదు. మానసికంగా భావనా రూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టే. అందుకే ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం, ఆకాశంలోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీటిలోంచి పృథివీ, ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది. దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము. ఆకాశము చెక్కు చెదరదు. అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు. మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు. జగత్తంతా కూడా మారిపోతుంది. షడ్వికారములతో ఉంటే జగత్, షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు. జగత్ అని దేని పిలుస్తారంటే జాయితే గచ్చతే, ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది. అందుకే 6 వికారములతో ఉంటుంది. అంతకుముందు లేదు. పుట్టినది, పుట్టినది, ఉన్నది, అసలు బతికి ఉండాలి కదా. ఉన్నది, పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. ఓ కొబ్బరి చెట్టు అంతకుముందు లేదు, పుట్టింది. ఆ పిలక పైకి వచ్చింది, ఉంది, ఏ పశువులు తినేయలేదు, ఎవరు తొక్కేయలేదు. పుట్టినది, ఉన్నది, పెరిగినది, పెరిగినది కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పరిపోయి వంగిపోతుంది. మార్పు చెందినది, తరిగినది, క్షీణించిపోతుంది, విరిగి కింద పడిపోతుంది, నశించినది. 6 మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది. ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే. ఆకాశానికి మార్పు ఉండదు, అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది.
అందుకే ఖ అంటే సంస్కృతంలో ఆకాశం. ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు. సు ఆకాశం బాగుందంటాడు ఒక్కొక్క రోజున. అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి, రోహిణీ కార్తీ ఎండలు 50 డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంథనిలో. అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘావృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటాడు. ఆకాశంలో మార్పు లేదు, ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చాయి, ఆకాశం అలాగే ఉంది. ఎండ కాసినప్పుడు అలాగే ఉంది, మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది. మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు, అప్పుడు ఖా నీకు సు బాగుంది, సుఖ. నీకు అది నచ్చలేదు దుఃఖ. ఖా అలాగే ఉంది. నీకు నచ్చితే సుఖ, నీకు నచ్చకపోతే దుఃఖ. భావనలు మనసు ద్వంద్వములు నీవి, ఏవీ లేనివాడు వాడు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షయో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజి. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు, ఆయనలో ఏ మార్పు ఉండదు. ఏ మార్పు ఉండనది ఖ. ఆ ఖ ఆకాశం. అందుకని ఆ ఆకాశ స్వరూపుడై అంతటా ఉండేవాడు. ఏ వికారములు ఉండవు కాబట్టి నిత్యయవ్వనుడు. నిత్యయవ్వనుడు అని ఎలా అంటాం? నేనున్నాను అనుకోండి, నేను నిత్యయవ్వనుడు ఏం గాను. ఒకప్పుడు నేను 26 ఏళ్ల వయసులో ఉన్నాను, ఇప్పుడు ఈ శరీరానికి 26 ఏళ్ళు కాదు 54 ఏళ్ళు. అంటే దీనికి వృద్ధాప్యం వచ్చేసింది అనొచ్చేమో. కాబట్టి ఇది ఎప్పుడూ యవ్వనంలో ఉండదు. శివుడు ఎప్పుడూ నిత్య యవ్వనంలో ఉంటాడు, యువకుడు ఆయన. అందుకే ఆయన గురించి చెప్తూ చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువాహ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. అమ్మవారు నిత్యయవ్వన మదశాలిని, ఆవిడ నిత్యయవ్వనంలో ఉంటుంది. ఆయన ఎప్పుడు యవ్వనంలో ఉంటాడు. అంటే వాళ్ళకి ముసలితనం రాదా? అంటే మనం ముసలాళ్ళం ఎందుకైపోతున్నాం అంటే కాలమునకు లొంగిపోతున్నాం. ఆయన కాలమునకు లొంగడు, కాలం ఆయనకు లొంగుతుంది. అందుకని కాలాతీతుడు, కాలకాలుడు ఆయన. అందుకని పరమశివుడు శాశ్వతుడు, నిత్యుడు. ఇది చెప్పడం ఆకాశ స్వరూపం. అటువంటి ఆకాశంగా ఆయనని చిదంబరంలో ఎవడైనా చూడగలిగితే, అంటే మనసులో అటువంటి భావము రూఢము చేసుకుని దర్శనము చెయ్యగలిగితే, అలా చేసిన వాడు ఇక పుట్టవలసిన అవసరము లేదు. మరి అంతకుముందు పాపాలుంటేనండి, ఇందాక చెప్పేది దూదికొండలో నిప్పు నిరుసు. కాబట్టి దర్శనాదభ్రసదసి, చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుంటావా అలాగా? ఇక పుట్టవలసిన అవసరం లేదు, వెళ్ళు అన్నాడు. అయ్యి బాబోయ్ మీరు చెప్పారు కానండి, ఇవన్నీ ఏమిటి? విష్ణువు ఏమిటి, శివుడు ఏమిటి, మారమణుడు ఏమిటి, ఉమారమణుడు ఏమిటి, దక్షిణామూర్తి ఏమిటి, శివకామసుందరం ఏమిటి, ఈ అల్లరంతా ఏమిటి, ఆకాశం ఏమిటి, ఖాయ ఏమిటి, అన్నిటికీ అతీతం ఏమిటి, మూడు మూర్తులు ఏమిటి, నటరాజు ఏమిటి, బ్రహ్మ ఏమిటి, విష్ణువు ఏమిటి, లయకర్త ఏమిటి, మళ్ళీ లయంలో మూడు ఏమిటి ఈ అల్లరంతా? అయ్యి బాబోయ్ మాకు జ్ఞాపకం ఉండదండి, మేము చూడలేము. ఇంకో మాట ఏమైనా చెప్పండి, ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అంటే దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే, కమలాలయంలో పుడితే నీకు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అదే చివరి పుట్టుక. చివరి పుట్టుక అని గుర్తు ఏమిటంటే కమలాలయంలో పుడతావు. కమలాలయం అంటే తిరువారూరు, ద్రవిడ భాషలో అయితే తిరువారూరు అని పిలుస్తారు. కమలాలయ అన్న మాటకు అర్థం ఏమిటంటే క అంటే బ్రహ్మశక్తి, మ అంటే విష్ణుశక్తి. ఈ రెండు ఏ శక్తిని కొలుస్తున్నాయో ఆ శక్తి కమలాలయ, పార్వతీదేవి. కామాక్షి పరదేవతా స్వరూపం. ఆ అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది, ఎడం చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది. ఇద్దరు కూడా వింజామరలు వీస్తూ ఉంటారు. కలియుగం కదూ, ఎక్కడ చూసినా కుడి చేతి వైపు లక్ష్మిని, ఎడం చేతి వైపు సరస్వతిని చూపిస్తుంటారు. పరమ తప్పు. కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి, ఎడం చేతి వైపు లక్ష్మి ఉండాలి. శంకరాచార్యుల వారు కూడా సౌందర్యలహరి చేస్తూ కమలాలయా స్వరూపాన్ని వర్ణించారు. అందుకే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేస్తే కమలే కమలాలయే ప్రసీద ప్రసీదా అంటుంటారు. సరస్వతీ లక్ష్ముల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపం. ముత్తుస్వామి దీక్షితారు వారు ఎన్నో కీర్తనలు చేశారు అమ్మవారి మీద, తిరువారూరులో ఉన్నటువంటి పరదేవతా స్వరూపం మీద. ఆమె సరస్వత్యా లక్ష్మ్యా యది విధిహరి సపత్నో విహరతే అని శంకరాచార్యుల వారు ఏదో ఆయన ఎటువంటి వైభవాన్ని పొందుతాడంటేట, ఆ లక్ష్మీ సరస్వతుల చేత వింజామరలు వీయబడుతున్నటువంటి పరదేవతా స్వరూపానికి నమస్కరించినటువంటి వాడు, ఆ తల్లిని భక్తితో సేవించిన వాడు ఎటువంటి స్థితిని పొందుతుంటాడంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే. ఆయన
ఆ భక్తుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అసూయ పడతాట. ఇదేమిటి, నా భార్య కదా సరస్వతీదేవి, నాకు ఉండవలసినటువంటి సరస్వతీ విలాసం కన్నా కూడా ఎక్కువ విలాసం ఈయన ఎందుందే, ఇంత గొప్ప అనుగ్రహం సరస్వతీదేవిది ఈయనకి ఎలా వచ్చింది అనుకుంటాట. అంత గొప్ప సరస్వతీ కటాక్షం పొందుతాడు. రెండవది శ్రీ మహావిష్ణువు అనుకుంటాట, లక్ష్మి నా భార్య కదా, నేను పొందవలసిన ఐశ్వర్యం కన్నా వీడికి ఎక్కువ ఐశ్వర్యం ఉంది ఏమిటి అని విష్ణువు తెల్లబోయేటంత ఐశ్వర్యాన్ని పొందుతాట. అంటే దాని అర్థం ఏమిటి, నిజంగా ఏదో అంత ఐశ్వర్యం అంత విజ్ఞానం అని కాదు. దాని అర్థం ఏమిటంటే ముందు సరస్వతిని చెప్పారు శంకరాచార్యులు వారు, అందుకు కమలాలయ. సరస్వతి కుడి చేతి వైపు ఉంటుంది. సరస్వతి లేని లక్ష్మి భయహేతు, పతనహేతు. సరస్వతీ కటాక్షం లేదనుకోండి, వాడికి 10 అంకులు కూడరా అన్నారనుకోండి భయం, చెక్కు రాసి సంతకం పెట్టమంటే భయం, తన ఆస్తి ఎంతుందో తెలియదు, వేలుముద్ర వెయ్యాలంటే భయం, ఇంత డబ్బుంది ఎవడేం చేస్తాడో భయం. సరస్వతీ కటాక్షం ఉందనుకోండి, అప్పుడు తనకి ఎంతుందో తను దేని మీద సంతకం పెట్టాడో తనకి తెలుసు, లేకపోతే భయం. సరస్వతీ కటాక్షం లేకపోతే దేనికి దానం చెయ్యాలో తెలియదు, దేనికి దానం చేయకుండా ఉండాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు. ఇది తెలిసి ఉండాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తానే ఉంటుంది, ఇక వేరే ఉండక్కర్లేదు. అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే. సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వాడికి కొత్తగా ఆయన గౌరవింపబడడానికి ఆయనకి ఏదో తక్కువ అవుతుందన్న మాట లోకంలో ఉండనే ఉండదు. నాకేవో 4 ముక్కలు వచ్చని కదా మీ అందరూ కింద కూర్చుని నన్ను ఒక్కడిని ఇంత పరుపేసి మెళ్ళలో దండేసి కూర్చోబెట్టారు. సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇక్కడ మీ ఎవరికైనా 2 ఫ్యాన్లు ఉన్నాయా? నాకు ఒక్కడికే ఉన్నాయి. అంటే సరస్వతీ కటాక్షం కించిత్తున్న నాకే ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు? సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రత, సరస్వతి లేని లక్ష్మి భయహేతు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నాయి. పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తాడు, అంత భయంకరంగా ఉంటాడు ఆయన. ఏమైనా ఉపయోగం ఉందా? ఉండదు. కానీ కమలాలయ, ఆ అమ్మవారిని కానీ సేవిస్తేట ఎటువంటి అదృష్టాన్ని పొందుతాడంటే, ఆయన రతీదేవి కన్నా కూడా, రతీదేవి భర్త అయిన మన్మధుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందగాడవుతాట. లోకంలో అందం అంటే మన్మధుడే చెప్తారు, మన్మధుడు అంతటి అందగాడు లేడని. అందుకని రతీదేవి చాలా సంతోషపడిపోతుందంటే మా ఆయన కన్నా ఏమిటంటుంది ఎవరినన్నా చూస్తే. మళ్ళీ ఆ మన్మధుడి అందాన్ని తొలగదొయ్యగలిగినటువంటి వాడు విష్ణువు, విష్ణువు అందాన్ని తొలగదొయ్యగలిగిన వాడు శివుడు. కాబట్టి నేనేదో ఆధారం లేకుండా ఈ మాట అంటున్నానని మీరు అనుకోకండి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే కాంతా కుచాంబురుహ కుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అంటున్నామా వెంకటేశ్వరుణ్ణి. కందర్పదర్ప రసుందర దివ్యమూర్తే. కందర్పుడు అంటే మన్మధుడు, మన్మధుడి కన్నా అందమైనటువంటి తండ్రి ఆయన కొడుకు ఈయన. కానీ కొడుకు బాగుంటారా నాన్నగారు బాగుంటారంటే మళ్ళీ నాన్నగారే బాగుంటారంటారు. ఆయనే అంత అందగాడు విష్ణువు, మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు అని ఎక్కడుందండి అంటారేమో. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా టాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర. నేత్రార్పణేశ్వరుడని పరమశివుడి యొక్క అందాన్ని చూసి మోహించి 1000 పువ్వులతో పూజ చేస్తే శివుడు మోహం కల్పించడానికి ఓ పువ్వు తగ్గించాడు. తగ్గిస్తే విష్ణువు ఒక పువ్వు తగ్గిందని శంకరా నేను పూజలోంచి లేచిపోతాననుకున్నావా, నా కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజేని కదూ, నా కళ్ళు పుండరీకాల్లా ఉంటాయి పద్మాల్లా ఉంటాయని ఓ కన్ను పెకలించి పూజ చేశాడు. నేత్రార్పణేశ్వరుడిని ద్రవిడ దేశంలో క్షేత్రం. ఓ కన్నుతో పూజ చేస్తే శంకరుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది. అంటే విష్ణువు కన్నా అందగాడు శివుడా కాదా? కాబట్టి లోకంలో మన్మధుడి కన్నా అందగాడు విష్ణువు, విష్ణువు కన్నా అందగాడు శివుడు. కానీ రతీదేవి మన్మధుడిని చూసి మా ఆయన ఎంత అందగాడో అంటుందిట. అలాంటి రతీదేవి కమలాలయని సేవించినటువంటి భక్తుడి యొక్క అందాన్ని చూసి ఏమిటో మా ఆయన కన్నా ఈయన చాలా బాగున్నారే అనుకుంటుందిట. మహాపతివ్రత అలా అనుకుంటుందా ఎక్కడైనా? మా ఆయన కన్నా ఆయన చాలా బాగున్నారు అనుకుంటుంది. అలా అనుకుంటే మరి శీలం పతనం అలా. రతేహ పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా. రతీదేవి యొక్క పాతివ్రత్యం శిథిలమైంది అలా అనుకోవడం వల్ల.
అలా అనుకునేంత అందగాడు అవుతాట. ఎప్పుడు? కమలాలయ. తిరువారూరులో అమ్మవారిని పూజ చేస్తే అందుకని ఆవిడ కమలాలయ. కాబట్టి రతేహే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఆయన ఎటువంటి ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఆవిడ ఇస్తుంది అంటే చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర. ఇన్ని ఉన్నా 30 ఏళ్లకో 40 ఏళ్లకో శరీరం విడిచిపెట్టాడు అనుకోండి, అకాల మృత్యు వచ్చిందంటారు, అపమృత్యు దోషం వచ్చిందంటారు. కాదు, చిరంజీవ ఆయుర్దాయం ఎంత ఉండాలో కలియుగంలో అయితే 100 ఏళ్లు బతికుంటాడు. బతికుండి సుఖాలు భోగాలు అనుభవించడమా? కాదు. క్షపిత పశుపాశవ్యతికర. తన పశుత్వాన్ని పోగొట్టుకుంటాడు. భక్తితో కర్మాచరణ చేసి 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 జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పశుపతి యందు కలిసిపోతాడు. ఇన్ని ఇచ్చేది ఎక్కడిస్తుంది అంటే కమలాలయ. అటు లక్ష్మి ఇటు సరస్వతి సేవించేటటువంటి తిరువారూరులో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రమైన కమలాలయం. అక్కడ పుడతావా? కమలాలయ. ఆవిడ పద్మముల కోనేటిలో ఆవిర్భవించింది, అందుకని ఆవిడికి కమలాలయ అని పేరు. తిరువారూరులో ఉందలా. మళ్ళీ మీ ఊరు అనక్కర్లేదు, మన ఊరు అనొచ్చేమో. నేను ఒక అనుబంధం నాకు ఏర్పడింది కాబట్టి మంథనిలో ఉంది. మంథనిలో మహాలక్ష్మి దేవాలయం వెనకాల ఉన్న పెద్ద పద్మ సరోవరం. ఆ సరోవరంలో ఆ ఎర్ర తామర పూల మధ్యలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తే తీసుకొచ్చి కదా దేవాలయంలో పెట్టి అమ్మవారిని తామర పూలతో పూజ చేస్తున్నారు. కాబట్టి తిరువారూరులో కమలాలయ, మళ్ళీ మంథని కమలాలయ. మంథని కమలాలయ దగ్గరికి వచ్చి కమలాలయ గురించి చెప్పగలగడం నా అదృష్టం. కాబట్టి అందుకని కమలాలయ. అక్కడ ఉన్నటువంటి శివుడి పేరు త్యాగరాజస్వామి. అలా ఎక్కడా ఉండదు లోకంలో. ఒక్క తిరువారూరులో ఉన్నటువంటి స్వామికి త్యాగరాజు అని పేరు. త్యాగరాజు అంటే ఆ శివలింగానికి ఉన్నటువంటి పేరే. సంగీతత్రయంలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి వారికి వారి తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు. త్యాగరాజు అన్న మాటకు అర్థం ఏమిటంటే భిక్షీశ్వరుడు అని అర్థం. భిక్షాటనమూర్తి అని పరమశివుని యొక్క లీలాస్వరూపాల్లో ఒకటి. ఎవరు భిక్షాటనమూర్తిగా నిలబడతాడో వాడే త్యాగరాజు. మళ్ళీ ఈ త్యాగరాజు ఎక్కడున్నాడు? మంథనిలో ఉన్నాడు. ఎందుకని? భిక్షేశ్వరుడు ఉన్నాడు. త్యాగ అన్న మాటకు అర్థం ఏమిటి? అన్నీ అందరికీ ఇవ్వగలగడం. అన్నీ అందరికీ ఇవ్వడానికి ఉన్నవాడైతే కదా ఇస్తాడు, లేనివాడు ఎక్కడిస్తాడు? తనకున్నవన్నీ అందరికీ ఇచ్చి తనకి ఏమీ అక్కర్లేదు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నానన్నవాడెవడో వాడు త్యాగం ఉన్నవాడు. అందుకే నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా అని మనం తెల్లవారి లేస్తే కైవల్యోపనిషత్తులో మంత్రం చెప్పట్లా. కాబట్టి త్యాగే నైకే అమృతత్వమానసో, త్యాగము చేతనే అమృతత్వాన్ని పొందుతారు. పరమశివుడు అంతటా ఆయన నిండి నిబిడీకృతమై సమస్తము ఆయన సంపద. ఆయనదైనవన్నీ కూడా తనని ఆశ్రయించినటువంటి భక్తులకు ఇచ్చేస్తాడు. ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయన కరుణ అటువంటిది. శివా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు, ఆయన ఇవ్వనిదన్నది ఉండదు. పిలిచి నేనేమీ చేయలేదన్నా సరే చాలురా, ఏం చేయలేదని ఒప్పుకున్నావుగా ఇచ్చేస్తున్నానంటే. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు చేయింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం బడువైన మేరు వడుచున్ రక్షింపవే నీ కృపా శ్రీశృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేనేమి చేయలేదు స్వామి, ఏం చెయ్యలేదని చెప్పుకుంటున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించన్నాడు. అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదా కర్మఠం విద్యాసస్య ఫలోదయాయ అని ఆయన గురించి చెప్తూ కారుణ్యామృతవర్షిణం అంటారు. ఆయన కన్నులోంచి కారుణ్యము వర్షిస్తూ ఉంటుంది. ఒరే నన్ను ఎవడు పిలుస్తాడా రక్షించాలని చూస్తుంటాడు. శివుని శిరమున కాశిని నీళ్లు చల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గాడి పశువు అల్ల సురశాఖ వానింటి బల్లె చెట్టు. అంతటి సులభుడు, పిలిస్తే చాలు పలుకుతాడు. అంతటి దయ కలిగినటువంటి వాడు, అంతటి భక్తవశం